జాలి నుండి విజయం వైపు. ప్రియమైనవార్లారా, ఈరోజు మనం మన జీవితాలను దెబ్బతీసే ఒక నిశ్శబ్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. అదే స్వయం జాలి, సెల్ఫ్ పిటీ. ఇది మనల్ని మనం ఒక బాధితుడిలా చూసుకునేలా చేస్తుంది. దీని నుండి విడుదల పొందితేనే మనం ఒక విజయవంతమైన జీవితాన్ని గడపగలం. 1. విశ్రాంతి మరియు నవ్వు. దేవుడిచ్చిన ఔషధాలు. మన జీవితంలో ఎదురయ్యే సగం సమస్యలు కేవలం తగినంత విశ్రాంతి లేకపోవడం వల్లనే వస్తాయి. మనం అతిగా అలసిపోయినప్పుడు మన ఆలోచనలు ప్రతికూలంగా మారుతాయి. దేవుడు మనకు నిద్రను ఒక ఆశీర్వాదంగా ఇచ్చాడు. అలాగే నవ్వు అనేది మన మనస్సుకు ఒక గొప్ప మందు. సమస్యలను మరీ సీరియస్గా తీసుకోవడం మానేసి కొంచెం నవ్వుతూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మన సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. 2. జాలికి స్వయం జాలికి ఉన్న తేడా. ఇతరుల బాధను చూసి కరగడం, వారికి సహాయం చేయాలనుకోవడం దైవిక లక్షణం. కాని మన గురించి మనం విచారపడటం, నాకే ఎందుకిలా జరిగింది అని అనుకోవడం ఒక రకమైన స్వార్థం. ఇది మనల్ని మనమే ఆరాధించుకోవడం లాంటిది. ఇక్కడ మన దృష్టి దేవునిమీద కాకుండా కేవలం మనమీద, మన కష్టాలమీద మాత్రమే ఉంటుంది. దీనివల్ల మనం సంతోషాన్ని కోల్పోతాం. 3. లోపలి చూపు వద్దు, పైచూపు చూడండి. మనం ఎప్పుడూ మన లోపల జరుగుతున్న కలతలను, కోపాన్ని, అసూయను మాత్రమే చూస్తుంటే మనకు శాంతి ఉండదు. స్వార్థమనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మన దృష్టి మనమీద నుండి మారి దేవుని వైపుకు మళ్ళినప్పుడే మనకు నిజమైన నెమ్మది కలుగుతుంది. 4. భావోద్వేగాల సమతుల్యత. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు బాధపడటం, ఎవరైనా దూరమైనప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం తప్పు కాదు. కన్నీళ్లు దేవుడు మనకిచ్చిన ఒక ఉపశమనం. అయితే ఆ దుఃఖమే మన జీవితాన్ని ఏలకూడదు. రాత్రివేళ ఏడ్పు వచ్చినప్పటికీ ఉదయాన్నే సంతోషం కలుగుతుందని మనం నమ్మాలి. ఆ దుఃఖపు ఆత్మ మనల్ని బందీలను చేయకుండా జాగ్రత్తపడాలి. 5. ఇతరులకు ఆశీర్వాదంగా మారండి. మీరు సంతోషంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నేను ఇతరులకు ఎలా మేలు చేయగలను అని ఆలోచించడం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మీ అవసరాల కోసం ఎవరో ఒకరిని పంపిస్తాడు. మీరు నాటిన ప్రేమ, సహాయమనే విత్తనాలే రేపు మీకు గొప్ప పంటగా తిరిగి వస్తాయి. 6. ఉన్నదానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. మనకు లేని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే స్వయం జాలి పెరుగుతుంది. కాని మనకు ఉన్నవాటిని చూసి కృతజ్ఞత చెబితే సంతోషం పెరుగుతుంది. మీకు పనిభారం అనిపిస్తే అసలు ఉద్యోగం లేనివారి గురించి ఆలోచించండి. మీకు ఉన్న చిన్న ఇల్లు భారమనిపిస్తే రోడ్లమీద నిద్రించేవారిని తలుచుకోండి. అప్పుడు మీ జీవితం ఎంత ధన్యమో మీకే అర్థమవుతుంది. 7. గత జ్ఞాపకాలను వదిలేయండి. చాలామంది గతంలో జరిగిన అన్యాయాల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు. అతిగా అలసిపోవడం, గతాన్ని వదలలేకపోవడం వల్ల స్వయం జాలి మనలోకి వస్తుంది. కాని దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. పాతవాటిని వదిలేస్తేనే కొత్తవి మన జీవితంలోకి వస్తాయి. ముగింపు. లేచి నడవండి. చాలా కాలం నుండి తన స్థితిని బట్టి జాలిపడుతూ కూర్చున్న ఒక రోగితో దేవుడన్నమాట, మీ పరుపు ఎత్తుకుని నడువు. ఈరోజు మనకు కూడా అదే సందేశం. మీ సమస్యలనే పరుపు మీద పడుకోకండి, ఆ పరుపును ఎత్తుకుని ముందుకు సాగండి. మీకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. మీరు స్వయం జాలిని వీడితే దేవుడు మిమ్మల్ని ఇతరులకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఉన్న స్వయం జాలి అనే బలహీనత నుండి మాకు విడుదల దయచేయండి. నాకే ఎందుకిలా జరిగింది అని విచారపడకుండా మీరు మాకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండటానికి సహాయం చేయండి. అతిగా అలసిపోకుండా తగిన విశ్రాంతిని, మా మనస్సుకు సంతోషాన్ని ప్రసాదించండి. మా దృష్టిని మా సమస్యల మీద నుండి తీసివేసి ఇతరులకు ఎలా సహాయపడాలి అనే ఆలోచనను మాలో పుట్టించండి. గతాన్ని వదిలివేసి మీరు మా ముందు ఉంచిన ఉన్నతమైన భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేసే కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.